వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. వాస్తవానికి మొత్తానికి ఇదొక టామ్ అండ్ జెర్రీ కథలా చెప్పుకోవాలా, ఆర్ ఎల్స్ ఒక పనికి మాలిన అవసరం లేని అనేటువంటి ఒక ఇష్యూ కింద మాట్లాడాలా, ఆర్ ఎల్స్ కావాలని కుట్రపూరితంగా చేశారు అనాలంటే ఆప్షన్ ఈజ్ 3. కుట్రపూరితంగానే జరిగింది. సదరు మహిళ యొక్క మనస్థితి అంతే. సదరు మహిళ యొక్క మనస్థితి లైక్ దట్. బ్లాక్మెయిల్ చేయడం, డబ్బులు దండుకోవడం, ఇంతే పని. ఎందుకంటే 2018 నుంచి కూడా తన మీద ఉన్నటువంటి ఈ ఎఫ్ఐఆర్స్ ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి. అదేనండి మన రైల్వే కోడూరు అరవగోలలో అసలు కథ. పాపే మొత్తం ట్రాప్ చేసింది అనడానికి ఉన్నటువంటి ఆధారాలు ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా బయటకు వచ్చాయి. వాట్సాప్ చాట్తో సైతం బయటకు వచ్చాయి. ఈ బయటకు వచ్చినటువంటి దాంట్లో ఏదైతే జూలై 9వ తేదీన నన్ను తీసుకెళ్ళాడు, రైల్వే కోడూరు నుంచి కడప రోడ్లో తీసుకెళ్ళాడు, చీకట్లో మధ్యలో రాజంపేట దాటిన తర్వాత, రాయచోటి దాటిన తర్వాత ఒక డార్క్ ప్లేస్లోకి తీసుకెళ్ళి కారు సీట్లోనే నా మీద అఘాయిత్యానికి పాల్పడి తర్వాత వెనక సీట్లో కూర్చోబెట్టి తీసుకొచ్చి వదిలేసి బెదిరించి ఈ విషయం ఎవరికైనా చెప్పావంటే అక్కడే చంపేస్తాను, నువ్వు నీ కొడుకు తప్ప ఇంకెవరు లేరు అని చెప్పి అరవ శ్రీధర్ నా మీద ఇలా చేశాడు అని చెప్పిందో దాన్ని రివర్స్ చేసుకోండి ఒకసారి. దట్ ఈస్ వాట్ హ్యాడ్ హ్యాపెండ్. రివర్స్ చేసుకుంటే జరిగినటువంటిది అనమాట. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది అంటే డ్యూ టు సమ్ కాపీరైట్ ఇష్యూస్ నేను ఆ వీడియో మీకు చూపించలేను, ఎందుకంటే వేరే ఛానల్ది కాబట్టి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. వాళ్ళకు ఉన్నటువంటి నెట్వర్క్ మన దగ్గర లేదు కాబట్టి ఈ చిన్నపాటి మాట మాట్లాడడం తప్పితే యాజ్ ఈజ్గా ఆ చాట్లో ఉన్నటువంటిది. పాపం మన ఎమ్మెల్యే అరవ గారు చెప్తున్నారు, ఆవిడ మాట్లాడినటువంటి దానికి సంబంధించి చూసినప్పుడు చాలా క్లియర్గా చెప్తున్నారు. నాకు భయం వేస్తోంది అని కూడా ఆయన చెప్పడం జరిగింది. కడప సైడ్ వెళ్దామని పాపే ప్రపోజ్ చేసింది. నేను వెనకనే కూర్చుంటా, కారులో పక్కకి రాను, మళ్ళీ డ్రాప్ చేయాలి కదరా అని ఎమ్మెల్యే గారి సమాధానం. ఎక్కడ పిక్ చేసుకోవాలి, మళ్ళీ ఎక్కడ డ్రాప్ చేయాలి అని అడిగితే దానికి ముక్కవారిపల్లి దగ్గర నన్ను పికప్ చేసుకోండి. అసలు పికప్ చేసుకోవడానికి కూడా ఎక్కడ పికప్ చేసుకోవాలనేది పాప ఎమ్మెల్యే గారు భయపడ్డారు. ఒక్కడిని రమ్మంటే ఏం జరుగుతుందో అని. సరే, ఆయన అమాయకుడు అని నేనేం క్లీన్ చిట్ ఇవ్వట్లేదు. 100% అరవ శ్రీధర్కి నేను క్లీన్ చిట్ ఇవ్వట్లా, అమాయకుడు అని మాత్రం ఇవ్వట్లా. బట్ ఆ ట్రాప్లో పడ్డాడు చాలా చక్కగా అనేది మాత్రం స్పష్టంగా అవుతుంది. ఈ ట్రాప్ మొత్తానికి కారణం పాపం సదరు హర్ష వాణి, ఎవరైతే పంచాయతీరాజ్ ఉద్యోగిగా ఉన్నారో ఆవిడే. నేను ముక్కవారిపల్లె అవతల ఉంటాను బేబీ ఏదో సినిమాలో అలవైకుంఠపురంలో అల్లు అర్జున్ డైలాగ్ వేసుకోండి, పక్కనే రెడ్ హార్ట్, ఆ పక్కనే బేబీ అని చెప్పినట్టు పాప చాలా చక్కగా ట్రాప్ చేసి ఎమ్మెల్యే గారిని తీసుకెళ్ళింది. అందులో కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఈ కడప సైడ్ వెళ్దాం అన్నటువంటి విషయం కూడా వారే ప్రపోజ్ చేశారు చక్కగా. ఆ సదరు మహిళామణి ఎమ్మెల్యే గారికి ప్రపోజ్ చేశారు, కడప సైడ్ వెళ్దాం, నేను వెనకానే కూర్చుంటా, కారు పక్కకి నేను రాను, మళ్ళీ డ్రాప్ చేయాలి కదరా, ఎక్కడ పిక్ చేసుకోవాలి, మళ్ళీ ఎక్కడ డ్రాప్ చేయాలి, అది కదా భయం అంతా. నేను ముక్కవారిపల్లె అవతల ఉంటాను బేబీ, నేను ముక్కవారిపల్లె అవతల ఉంటా, అక్కడికి వచ్చి పికప్ చేసుకో, కడప సైడ్ వెళ్దాం. చి 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 ఏమైపోతుందండి రాష్ట్రం. ఏంటి ఈ చండాలాలు, ఈ దరిద్రాలు ఏంటి అసలు? అంటే ఇంకా వేరే ఆస్పెక్ట్స్ ఏం లేవా మనకి రాష్ట్రంలో? ఇంకా వేరే సమస్యలు కానీ వేరే సీరియస్ ఇష్యూస్ మాట్లాడాలి అభివృద్ధికి సంబంధించి ఇంకో దానికి, అంటే ఈ ట్రాప్ల గోల ఇలాగే నడుస్తుందా? అంటే ఇక్కడ ఎవరిని తప్పట్టాలో తెలియట్లేదు. బేసిక్గా మనమే తప్పు పట్టుకోవాలేమో, ఎలాంటి సమాజంలో ఉన్నాం అనేటువంటి దాని మీద మనమే తప్పు పట్టుకోవాలేమో. చక్కగా పాపే పిలిపించుకుంది, పికప్ చేయించుకుంది, వెళ్ళింది. అక్కడ వాళ్ళు ఏం తంటాలు పడ్డారో వాళ్ళ ఇష్టం, వాళ్ళు పడ్డారు. ఆవిడ పిలిచింది, ఈయన వెళ్ళాడు, అంతే తప్ప దీంట్లో ఒకళ్ళనొకళ్ళు ట్రాప్ చేశారంటే ఇనిషియేషన్ మాత్రం ఆవిడది, ఇనిషియేషన్ అంతా ఆవిడది, ఈయన ఫాలో అయ్యాడు అంతే. వాళ్ళు చెప్పారు, వీరు ఫాలో అయ్యారు. భయం వేస్తోంది అని కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఆయన. పైగా నేను కారులో నేను ఫ్రంట్ సీట్లో కూర్చున్నాను అని చెప్పింది కదా ముందు ప్రెస్ మీట్లో. లేదు, నేను వెనకాలే కూర్చుంటాను, నేను ముందుకి రాను అంటే ముందు అద్దంలో చూస్తే ఎమ్మెల్యే గారు వెళ్తున్నారని పక్కన ఎవరున్నారో కనిపించిపోతుందేమో అని చెప్పి ప్రికాషన్స్ మళ్ళీ అక్కడ. సో ఎంత డ్రామా అసలు ప్రెస్ మీట్లో మాట్లాడింది ఏంటి అనేది ఇక మీ విజ్ఞతగా వదిలేస్తున్నా. సో పాప వేసినటువంటి డ్రామాలో అరవగోల అలా ఇరుక్కుందనమాట. చూద్దాం మరి ఇంకా ఇందులో రావాల్సినటువంటివి పోవాల్సినటువంటివి ఏమున్నాయో ఈ కర్మకి. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇది ఇందులో ఉన్నటువంటి లేటెస్ట్ సమాచారం. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా.